హాయ్ అండి, నేను రెడ్డి లక్ష్మిని. ఇవాళ ఫస్ట్ అండి, అంటే 1వ తారీఖు ఆగస్టు. శ్రావణ మాసం, ఈ 2వ వారం వచ్చింది. ఈ వేప చెట్టుకండి పువ్వు చూడండి ఎలా ఉందో, కనిపిస్తుందా మీకు? చెట్టు నిండా ఎలా ఉందో, కాయలు ఉన్నాయి, పువ్వు ఉంది. ఈ చెట్టు ఎప్పుడు 365 రోజులు పూస్తూనే ఉంటుంది, కాస్తూనే ఉంటుందండి. మా పక్క స్థలంలో ఉంటుంది, ఖాళీ స్థలం అది. చూడండి చెట్లు అట్లా అంటే కొమ్మలు పట్టకుండా ఎలా పోసిందో. మా చెట్లు ఉన్నాయి చూడండి, ఒక పువ్వు కానీ కాయ కానీ లేదు. ఇప్పుడు ఏప్రిల్ ఆ టైంలోనే వస్తుంది, మళ్ళీ మధ్యలో రావు. ఈ పక్క కూడా పెద్ద చెట్టు ఉంది, కానీ ఎన్నే కానీ ఒక పువ్వు అది ఒక కాయ కనిపిదండి. అది ఒక్కటే ఇన్ని రోజులలో, నేను ఇన్ని సంవత్సరాలలో చూస్తున్నా కానీ ఎక్కడ కనిపించలేదు ఇట్లా ఎప్పుడు పూయటం అనేది. ఇది ఫస్ట్ టైం నేను ఈ చెట్టును చూడడము. ఇది అమ్మవారి మహిమన ఏంటిది అసలు తెలియట్లేదు మాకు. నేను ఒక వీడియో చేద్దామని, వేప పండ్ల బజ్జీ అంటే తెలిసి ఉండొచ్చు, చింతపువ్వుతోటి వేప పండ్లు తోటి 2 కలిపి చేసేవాళ్ళము. మేము చిన్నప్పుడు బాగా తినేవాళ్ళము. మీరు కూడా కొంతమందికి తెలుసు, కొంతమంది తెలియకపోవచ్చు, తినుంటారు. కానీ నేను అవి పండ్లు కోసిన మరుసటి రోజు చేద్దాం అనుకున్నా, కానీ ఆ రోజు ఏదో పని మీద టైం కుదరలేదు. అలానే వేప పండ్లు అట్లే పెట్టేసి చింతపువ్వు కోసుకొచ్చుకున్నాం. మా కాలేజీలోనే దొరుకుతుంది చింతపువ్వు గుడిక. చింతపువ్వు కోసుకొచ్చుకుని 2 ఫ్రిడ్జ్లో పెట్టుకున్న, వారం రోజులు పెట్టుకున్నా కూడా అది వీడియో చేయడానికి నాకు టైం కుదురతలేదు అసలు. అంటే వేప పండ్లు అంటేనే బయట తీయడానికి టైం లేనంత ఇదైతుంది. అన్ని వీడియోలు చేస్తున్నా కానీ అదొక్కటి మాత్రం చేయలేకపోతున్నా. ఎందుకో ఏంటో తెలియట్లేదు నాకు. మరి అమ్మవారు అలా చేయకూడదని చెప్పేసి ఆపేస్తున్నారా ఏంటో తెలియట్లేదు. చింత చిగురు చేసిన, వేప పువ్వు చేసిన, అన్నీ చేసిన, కానీ వేప పండ్లతోటి నేను చూపిద్దాము. ఎందుకంటే మేము చిన్నప్పుడు బాగా తినేవాళ్ళము, చాలా ఇష్టం కూడా. అలా చేద్దామని చెప్పేసి నేను వీడియో చేస్తే అది చేయడానికి అడ్డుపడి 10 days ఉన్నా కూడా ఫ్రిడ్జ్లో ఉండింది. అయినా కనుక నాకు చేయటానికి టైం లేకుండా, టైం అసలు దొరకలేనట్టే అయిపోయింది. అలా అయిపోయింది. మరి ఎందుకో ఏంటో తెలియట్లేదు మాకు. మీకు ఏమన్నా ఐడియా ఉంటే కాబట్టి మీరు ఇలాంటి చెట్టు ఇలా చూసి ఏమని పిలుస్తారు, ఏమని మీరు సలహా ఇవ్వగలుగుతారు. చూడండి కొమ్మలు చూడండి, ఆ వేప చెట్టుకు దగ్గరకు ఉండే కొమ్మలు నిండా పువ్వు. నేను ఎక్కడ చూడలేదండి, ఫస్ట్ టైం నేను చెట్టు చూడటము. ఆ మార్చి ఏప్రిల్లో దొరుకుతుంది, కానీ మామూలుగా ఎప్పుడు పడితే అప్పుడు దొరకడం అంటే కష్టం. కానీ ఈ చెట్టుకు అలా వస్తుంది. ఇంతకుముందు ఒక వీడియో చేసిన 1 month బ్యాక్. ఇప్పుడు
కరెక్ట్గా ఆలోచించారు, అడిగారు కూడా నిజమేనా అని. ఈరోజు 1వ తారీఖు శుక్రవారం అండి. ఈరోజు శ్రావణ మాసం 2వ వారం ఇది. మీకు కన్ఫామ్గా అడ్రస్ అంటే దమ్మాయి కూడా నియర్ ఎల్ఎన్ఆర్ కాలనీ, స్నేహితుల కాలనీలోకి వస్తే ఉంటుందండి. నాకు ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఇదే చూడాలా, ఇదే చేయాలా అన్నట్టే అనిపిస్తుంది. అంతగా అంటే వింతగా అనిపిస్తుంది. అలానే చెట్టు దగ్గర కిందకి ఏం లేదండి, గమ్మ గలుసుడు ఖాళీగా ఉంది. అంటే ఖాళీ ప్లేస్. మేము వచ్చేసరికి చిన్నగా ఉండింది చెట్టు, అది అలా ఉన్నదండి, చిన్న చెట్టు. చెట్టు ఉన్నది. ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా ఇట్లా చూస్తే ఎంత పెద్ద చెట్టు అయిపోయిందా. ఇంకా ఈ పక్క అంత మాది ఎదురు అడ్డం వచ్చిందండి. ఎంత బిల్డింగ్ పైన ఉందా, అయినా అంత పైన ఉంది చూడండి, ఎంత పైన మా బిల్డింగ్ పైన. అంటే ఒక 2 అంతస్తుల బిల్డింగ్ అంత హైట్ ఉండేది. నేను బకెట్లో నాటుకోవాలంటే ఇది 20 లీటర్ల బకెట్లో నాటిన ఒక మనిషి ఎత్తున వచ్చినది. అలాగే మనిషి ఎత్తున్నది అండి. అది ఎట్లా ఉన్నది, మేము లేని టైంలో బకెటకు ఎవరో చెత్త వాళ్ళే వస్తారు, బకెటకు దొంగలు ఎవరు వస్తారు కానీ ఆ చెత్త వల్ల బకెట్ తీసుకెళ్ళిపోతా. ఆ బకెట్లో ఉన్న మొక్క అవతల గోడ అనుకొని పోసేసారు. మాకు ఆ టైంలో కుండీలు లేక వర్షాలు స్టార్ట్ అయినాయి. ఇంకెందుకులో ఉండనీళ్ళు అని చెప్పేసి మేము అట్లా వదిలేసినాము. వదిలేసి అయిపోయి పెద్దగా ఇలా పెరిగిపోయినాయండి. ఈ గోడ మీద ఉన్నాయి అన్ని చెట్లు ఉండే కాడ ఉన్న కాడనే అది ఉండింది. ఆ గోడ దాటి అవతల గోడ మీద నుంచి పోసేసిండ్రు వాళ్ళు బకెట్ కోసం వచ్చి. అక్కడి నుంచి అక్కడే వదిలేసినాం. ఈ ఆప చెట్టు కంటే హైట్ పెరిగిపోయినాయి ఇవి. చూడండి, మీరు ఏ పేరు పెడతారో అమ్మవారికి, ఏంటిదో ఎలానో మీరు ఎక్కడన్నా చూసినా, ఇలా ఏమన్నా ఐడియా ఉన్నా కూడా కామెంట్లో పెట్టండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.